హిమాచల్ ప్రదేశ్లో వరద బీభత్సం సృష్టించింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైబోన్ చో వాగు ఉప్పొంగటంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా 2 గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్లోని ఎస్బీఎస్ నగర్ జిల్లా మొహ్రవాల్ గ్రామానికి వివాహానికి హాజరయ్యేందుకు ఎస్యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వాగు నుంచి 5 మహిళలతో సహా 9 మంది మృతదేహాలను వెలికితీసింది. గల్లంతైన 2 కోసం గాలింపు చర్యలు చేపట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాటవద్దని స్థానికులు హెచ్చరించినా డ్రైవర్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. మొన్నటి వరకు కేరళ చూసాం, ప్రస్తుతం హిమాచల్లోని వరద బీభత్సం విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉనా జిల్లాలోని జైజోన్ చో వాగు ఉప్పొంగడంతో కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 2 గల్లంతయ్యారు. మృతుల్లో 8 మంది ఒకే కుటుంబానికి చెందినవారు కాగా మరొకరు డ్రైవర్. ఉనా జిల్లాలోని డెహ్రా నుంచి పంజాబ్లోని ఎస్బీఎస్ నగర్ జిల్లా మెహ్రవాల్ గ్రామానికి వివాహానికి హాజరయ్యేందుకు ఎస్యూవీ వాహనంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది డ్రైవర్ ప్రయాణిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న జైజోన్ చో నదిని దాటుతుండగా వారి వాహనం కొట్టుకుపోయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. వాగు నుంచి 5 మహిళలతో సహా 9 మంది మృతదేహాలను వెలికితీసింది. గల్లంతైన 2 కోసం గాలింపు చర్యలు చేపట్టింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాటవద్దని స్థానికులు హెచ్చరించినా డ్రైవర్ పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు.